అన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు ప్రధానంగా రోడ్ల మీద వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకని ఎట్లా చూస్తారు దీనికి? అంటే కేసీఆర్ వల్లనే రోడ్ల మీద వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, అందుకనే రోడ్ల మీద వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అని కూడా చెప్తా ఉన్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు కాళేశ్వరం కూలిపోతుంది అని మాట్లాడుతున్నారు ఈ గవర్నమెంట్ కాళేశ్వరం కూలిపోతుందని అంటారు. కాకపోతే ఇన్ని 10 సంవత్సరాల నుంచి అదే నీళ్ళు ఇచ్చి రైతులు కాడ ఐకేపీ సెంటర్లో నిండిపోయి పంట నిండిపోయి కంపమండలు వేసి 2 నెలల దాకా కాంటాలు కాని ఏది అంత ఎక్కువ అధిక పంట అనేది తెలంగాణలో విపరీతమైన వరిధాన్యం వచ్చింది. ఈరోజు పెట్టుకున్న 4-10 ఎకరాల్లో నా ఒక్క బోరు బారిచ్చేది. ఇప్పుడు ఆ ఉన్న 10 ఎకరాల్లో 4 బోర్లు వేసిన, బావి తీపిచ్చిన, ఎన్ని అయినా కానీ ఆ పొలం బారతలేదు. ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు వారం 10 రోజుల ముంగట ఉండాల్సిన ఎండిపోవాల్సిన వారతోడి పంటలకు నెల రోజులు ముందిస్తే రైతులు ఈరోజు పొట్టకొచ్చి కంకి పాలు పోసుకొని ఇలా ఒడ్లు చేతికొచ్చు. ఇవాళ ఎటుగాని నీళ్ళు ఇచ్చేసి మేము ఇచ్చినాం, ఆడ నీళ్ళు తక్కువ ఉన్నాయి, ఇవన్నీ ఉద్దరపుకు మాటలు, ఉద్దర వ్యవహారం తప్ప ఆయమన్న మాట అనేదే లేదు. ఆయమన్న ప్రభుత్వం ఒక్కడు ఆ రోజు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇంతమంది ఉన్న ఏకైక బాస్ కేసీఆర్ చెప్తే అన్ని మంత్రులు అన్ని శాఖలు యథావిధంగా యథాతథంగా ఎవరి పని వాడు చేసుకునేది. ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి, ఈ మంత్రి వచ్చి ఇలా జోక్యం చేసుకుంటాడు. ఆ మంత్రులు ఎవని ఏ శాఖ పని చేస్తుండు, ఏ మంత్రి ఎవడు పొంతన లేకుండా మాట్లాడతాం. పొంతన అనేదే లేదు. ఇప్పుడు ఈ శాఖ ఉంది, పంచాయతీరాజ్ శాఖ ఉంది, దానికి సంబంధించిన మినిస్టర్ వచ్చి మాట్లాడితే అలా వేరే మినిస్టర్ వచ్చి కబ్జా చేసిండు, ఈ మినిస్టర్ గురించి ఈ శాఖ గురించి నువ్వు మాట్లాడదు అంటాడు. రేవంత్ రెడ్డి కాడ ముఖ్యమంత్రి ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయనే, అన్ని శాఖలు ఆయన కానీ ఉంటే మిగతా మంత్రులు ఏంది? ఎవరికి తెలంగాణ మీద ఎటువంటి ప్రేమ కానీ, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కానే కాదు. వారు చేసిన అప్పులు, వారు చేసిన వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే మార్పు కావాలని జనం నోట్లో కొద్దిగా జనం మా కొత్తదనం వస్తుందేమో, కేసీఆర్ కంటే మంచిగా చేస్తాడేమో అని భ్రమలో పడి ఈ గవర్నమెంట్ తెచ్చిర్రు. ఈ గవర్నమెంట్ తెచ్చినందుకు వాళ్ళ నెత్తి తలెంట్రుకలు వాళ్ళే కొరిగించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు కాసర్లపాడు కానీ ఇక్కడ ఏ మంత్రి ఏ నియోజకవర్గంలో ఒక్క రైతు కాక కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది, ఇన్ని పథకాలు చేసిండ్రు, ఇన్ని చేసిండని ఎవడన్నా నోటితోటి అనిపిస్తే నేను గుండు కొరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్తున్నా, నేను ఒక ఫస్ట్ రైతు కొడుకుని. రైతు మంచిగా ఉంటేనే రాజ్యం మంచిగా ఉంటుంది. కానీ ఎటువంటిది ఏ లాభం లేదు. వాళ్ళ పంచాలే. వీడి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, నా మినిస్టర్ కాబోయే ముఖ్యమంత్రి నేను అనుకుంటా, ఈయన గ్రూప్ ఈయనదే, పొంగులేడిదే, జూపెల్లిదే, ఈయనది జానారెడ్డి గ్రూప్ జానారెడ్డి. ఎవరి గ్రూపులు వాళ్ళు గ్రూపులు కొట్లాడేది తప్ప ప్రజలు ఎడిపోతుంది, ప్రజాస్వామ్యం ఎడిపోతుంది. మన కోసం ఓట్లేసిన ప్రజలు ఎండకు అల్లాడుతుర్రు, వాళ్ళ పంటలు పోతున్నాయి. యూరియా బస్తా దొరికే పరిస్థితి లేదు. 10 ఏళ్ళు యూరియాని మొన్న బతిలాడుకుంటూ 350 రూపాయలతోటి ఒక బస్తా 266 వచ్చే బస్తా 350 పెట్టి కొన్ని లాస్ట్ దఫాలు వేసిన. నిన్న సూర్యాపేట కలెక్టర్ కూడా నేను మారువేషంలో మద్రాల మండలానికి పోయిండు. మద్రాల మండలానికి మారువేషంలో పోయి రైతు పోతుంటే నాకు యూరియా బస్తా కావాలంటే ఆ షాప్ కాడికి పోతే రైతు 350కే ఇస్తా అన్నాడు, మాస్క్ పెట్టుకొని. ఇదే ఇప్పుడున్న సూర్యాపేట ప్రస్తుత కలెక్టర్. పోతే 350కి 10 బస్తాలు 350కి అయితే ఇస్తా, ఇయ్యం లేదంటే అప్పుడు మాస్క్ చూస్తే కలెక్టరు నిన్న ఆ షాప్ సీజ్ అయింది. ఇలాంటి పరిస్థితి ఏ గవర్నమెంట్ ఎంఆర్ఓ కానీ అందరికీ లంచాలు. ప్రజలు అయితే విపరీతమైన ఒత్తిడికి మానసికంగా లోనై కృంగిపోయి ఒక్కొక్క కాడ ఏడుస్తున్నారు, కాంట తడిపోండి. ఏం చేయాలో పిల్లల మీద పుస్తలు అమ్ముకొని కూడా వ్యవసాయం చేసే పరిస్థితి. రైతుకి ఇంకోటి తెలియదు, మోసం తెలియదు, ఇంకో పని లేదు, ఇంకోటి రియల్ ఎస్టేట్ కాదు, ఏది కాదు, భూమి అమ్ముకొని ఆడిపోడు. తల్లిపోతుంది పిల్లం పుస్తలు అమ్మి వాడు నిన్న పొటాస్ తెచ్చి యూరియా బస్తాలు తెచ్చి 10 ఎకరాలు నాటు పెడితే వాడు ఒక్కటి కొస కాంపుకు నిన్న వారానికి కాలు వేస్తే వారం తర్వాత పోయేసరికి పొలం అంత తినేది. వాడికి ఏం చేయాలో తెలియక నిన్న మందాగి వాడు ఆత్మహత్య చేసుకుంటు నిన్ననే. ఇలాంటి పరిస్థితి గవర్నమెంట్. ఓట్లు వేసినందుకు చెప్పుతాడు వాళ్ళే కొట్టుకుంటారు. సగం నేను చెప్తున్నాగా, జీవితంలో ఈ ప్రభుత్వం ఇంకోసారి రాబోదు, ఇది ఖచ్చితం. రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వము అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. రైతుల గురించి ఆలోచించే పార్టీ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కూడా అని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ కూడా ఏం పట్టించుకోలేదు. 10 సంవత్సరాలు పాలించినప్పటికీ, కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా రైతులు యథావిధంగా ఎట్లా ఉన్నారో అప్పటి రైతులు కూడా ఈ విధంగానే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు అన్నారు కదా, ఈ కాంగ్రెసే రైతును రాజును చేసిందని మాట్లాడుతురుగా. ఒక్క నిమిషం వాళ్ళ అసెంబ్లీ కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఎంబటున్న కార్యకర్తలతోటి పిఏలతోటి జబ్బలు దరుచుకున్నాడు కాదు. ఒక్కటి
ఆయన కండువ వేసి బయటకు వచ్చి నేను రైతుకి ఇది చేసిన 4 ఏదైనా ఏ ఇష్టం ఉన్నా ఆయనకు నచ్చిన పట్టణంలో పెట్టమను మీరు రైతులు అందరం వస్తాం ఆ చౌరస్తా నిలబడి ఒక్కడు రైతు కాక కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమే అని ఒక్క రైతుతోటి కాకనన్నా మేము దేనికైనా సిద్ధం. ఆయన సవాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ బట్టలు ఇప్పుకొని కాంగ్రెస్ కార్యకర్త ప్రచారం చేసిన కార్యకర్తే వాని పొలమే 10 ఎకరాలు ఎండిందే, మా ఊళ్ళోనే 10 ఎకరాలు ఎండింది. వాడే సిగ్గు చెప్పుకోలేక రేపు సర్పంచ్ ఎలక్షన్లో ఓటు అడిగే దిక్కు లేక నువ్వు సర్పంచ్ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టలేని పరిస్థితి. ఇన్నేళ్లలో తెలంగాణ ఏర్పడ రాష్ట్రం తెలంగాణ ఉన్న కాంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కాంచి ఎవడన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్పంచ్ లేకుంటుండే గ్రామ పంచాయతీలలో, ఏ గ్రామ పంచాయతీలైనా ఎన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం కానీ కాంగ్రెసే కాదు ఇంకే ప్రభుత్వం కానీ ఈడెందుకు నీకు ముఖం దిక్కు లేదు. నిన్నెవడన్నా ప్రశ్నిస్తే ఆ తీన్మార్ మల్లన్న రెడ్డిల యొక్క అనుచిత బందీలుగా ఉండి బానిసత్వంగా బీసీలను అన్ని అట్టడుగు వర్గాలను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వెట్టి చాకరీ చేస్తున్నాడు ఒక్క బీసీ కార్యకర్త, బీసీ ఎమ్మెల్సీ నాయకుడు మా తీన్మార్ మల్లన్న జస్ట్ బీసీ సభలో ప్రకటించిండు కథ షోకాస్ నోటీసు పార్టీకి అతీతంగానే పార్టీ బహిష్కరించి. నేను చెప్తున్నది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రెడ్డిల కోసం, వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం, రియల్ ఎస్టేట్ కోసం, సంస్థల కోసం, వాళ్ళ కొడుకుల అల్లుల ఆస్తులు కాపాడుకోవడానికే సరిపోతుంది తప్ప ఈ ప్రజలపై ఎటువంటి ప్రేమ కానీ తెలంగాణ మీద ఎటువంటి ప్రేమ కానీ లేదు. ఉన్న ఒక్క వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్. మళ్ళీ చెప్తున్నాగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు. వీళ్ళందరూ చిప్పకూడదు ఖచ్చితంగా తింటారు. చిప్ప గది లేకుండా వేరే దేశాలకు ఇతర రాష్ట్రాలకు పోయి వలస బతకాల్సింది తప్ప తెలంగాణ ఉండనియరు, ప్రజలు ఉండనియరు. వీళ్ళు ఇంకోసారి రైతులను మేము మభ్య పెడుతున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. ఇవాళ ఏమంటాడు కేంద్రంతో మాకు అంతా మంచిగానే ఉంది నేను తెప్పించిన అది అని అంటాడు. ఆడికి పోయి వంగబడి దండం పెట్టుకోడు, లేకపోతే ఏమన్నా ఓటుకునేట్టు కేసు కింద ఏడ లోపటేస్తాడు అని ఆడికి పోయాం ఈడ పెద్దన్న అంటాడు. వాడు ఏమంటాడు మొన్న కుంభమేళాలు జరిగితే హిందుత్వం గురించి కుంభమేళాలు జరిగితే మా జాతీయ కార్యకర్త జాతీయ సీనియర్ నాయకుడు ఖర్గే గారు ఏమన్నారు, ఏమా గంగానదిలో మునిగితే మాత్రం పాపాలు పోతాయా అన్నావు. మరి మీరు నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పోయి డికే శివకుమార్ పోయి మునిగిడిగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ ఇప్పుడు పైన కార్యకర్త నీకు ముఖ్యమంత్రి ఏం మాట్లాడితే దాన్ని అనుసరించి మంత్రులు మాట్లాడి ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి. ఏ క్రమశిక్షణ లేదు. నాకంటే శాఖలు బాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసు అంటాడు, మరి నువ్వే పెట్టుకున్నావు. ఇప్పుడు నాకంటే శాఖలు బాగా ఈయనకే తెలుసు అంటాడు. ఏంది మొన్న ఏదో ఎస్ఎల్బీలో ప్రమాదం జరిగితే వాటర్ నీరు కలిపాట మిక్స్ అయ్యి కూలిపోయినాయి అని మాట్లాడుతున్నాడు. ఏం చెప్తావా? అది కనీసం పొంతన ఉండాలనా చెప్పే సమాధానం. మనం దేని గురించి ఉన్నాం, మనం శాఖ మంత్రివి, మనకు దానికి సంబంధించిన అవగాహన ఉండాలి, లేకపోతే తెలుసుకోవాలి. ఇప్పుడు స్కూల్లో టీచరు ఎగ్జామ్ చెప్పి పిల్లలకు ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తాడు? అవసరమైతే తన ఇంటికాడ బుక్ ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత క్లాస్ చెప్తాడు. నీ శాఖ అయినప్పుడు దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. వాటర్ గీటర్ దానికి మిక్స్ అయ్యి వాటర్ నీళ్ళు మిక్స్ అయ్యి కూలింది, వాళ్ళు పెళ్ళం ఫోన్ చేస్తే మాట్లాడింది, వాళ్ళ ఇంటి వాళ్ళతో అలా సిగ్నలే లేదు, ఓడి దిక్కే లేడు, వాడు చచ్చిపోయినాను ఓడంటే నేను అన్నీ మాట్లాడినా అంటాడు. ఇగో ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి వ్యవస్థ. వీడు గ్రూప్ ఒక దళిత ఎమ్మెల్యేలు అది కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. దళిత ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ ఏవా? నువ్వు మంత్రి వస్తే ఎమ్మెల్యేనే ఆపుతారు పోలీసులు. అంటే దళితులపై మీరు ఇంత వివక్షత. ఇప్పుడు నగరకాల వేముల వీరేశంది కాలే పరిస్థితి. ఇప్పుడు మందుల సామేలు తుంగతుర్తి నియోజకవర్గం మందుల సామేలు గారు ఇప్పుడు ఏమో మనకు జనం నెచ్చిరు, ఓట్లు వేసిరు. వచ్చినప్పుడు మా సామేలు గారిని వారి పని వారు చేసుకొని ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఎట్లుంది తుంగతుర్తిలో రాజకీయం ఇష్టం వర్గపోరు. ఇప్పుడు ఏమంటారుగా మొగల్లేని ఆడదా నిలబడదా, ఇది కూడా అట్టే అయిపోయింది. ఇప్పుడు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ మొత్తం అట్నే అయింది. ఏమో మొగల్లేని ఆడదానికి మీదకి ఎవడైనా ఇంటి మీద చూసిన ఆయే బుద్ధి అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే అనేటోడు పార్టీకి గట్టిగా ఉండి ఒక్కటే కట్టుగా ఉంటే అదొక రకంగా ఉండు. ఇలా శ్యామ కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారిది ఒక వర్గం, దామారెడ్డి గారిది ఒక వర్గం, ఇంకా ఇక్కడ లోకల్ జడ్పీటీసీలు ఎంపీ వీళ్ళది కుమ్మక్క వీళ్ళదో వర్గం, సామేల వర్గం. ఇలా ఉన్న కనీసం గట్టిగా పనిచేసిన ఏ పార్టీలో ఉన్న కార్యకర్తే. నేను ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త. వాడు నిస్సాయిగా నేను ఎట్లా పనిచేసినా బీఆర్ఎస్ కోసం వాడు నా దండగాడు, వాడు కూడా అట్లే చేసిండు. వాడిని కనీసం ఏ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త సమస్య వస్తే ఎవరి కాడికి పోవాలనేది వానికి అర్థం కావట్లేదు. నలుగురు గుంపులు 4 విధాలు పంచుకుంటే ఏం పరిపాలిస్తావు? మా కాసర్ల మా ఊరికి రోడ్డు వస్తుంది, గెలవంగానే ఎమ్మెల్యే గారు రోడ్డు వేపిస్తా ఉన్నారు. వాడిని రాగానే వాడిని డామ్ ఇదని మా ఊరికి రోడ్డు రాకుండా అయిపోయింది. ఎమ్మెల్యే గారు డామ్ అంటారు అనే ఎవడనే ఆ ఊరు మరి ఎవరో కాదే కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు. మేము ప్రతిపక్షం ఉన్న వాళ్ళు మేము డామ్ అనాలి, లేకపోతే మా సమస్యలు పరిశీలిస్తలేడు, మాది ఏమైనా చేస్తాడు.
మా ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు మాకు పనే లేదు, మేము ప్రతిపక్షంలో ఉన్నావా అధికారంలో ఉన్నా అనేది మాకు బీఆర్ఎస్కి అర్థం కావట్లేదు. వాళ్ళే రోడ్ల మీదకి వస్తారు, ఫస్ట్ వాళ్ళే ఫ్లెక్సీలు పట్టుకుంటారు, వాళ్ళే డామ్ అంటారు. ఈడ ఎక్కడైనా కాదు, ఏడైనా పరిస్థితి అదే. ఇట్లా ఇలాంటిది ఇది ముక్కు ముఖం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఈ ఐళ్ళ కల్లోలం అయింది ఈ సంవత్సరంన్నర. ఇంకో 2 ఏళ్ళ కంటే ఇక శనమ్మోరు అంటారుగా, ఇప్పుడు ఇంటికి కాక శని పడితే ఒక 6 నెలలో 2 నెలలో ఉంటుందిగా. ఇది కూడా తెలంగాణకు ఒక 5 ఏళ్ళ శని బ్రహ్మంగారు చెప్పినట్టు వచ్చింది అనుకుంటున్నాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి రోజులు వస్తాయి, కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ తెలంగాణ 2014 మూవ్మెంట్లో ఎట్టయితే గెలిచిండో కేసీఆర్ గారు అక్కడ అడుగు పెడితే చాలు అక్కడ మొత్తం క్లీన్ స్వీప్ అయింది. మళ్ళీ గుర్తుపెట్టుకో, తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది. ఈ పార్టీలు అన్నీ అడుగంటిపోతాయి. ఏదో పై మెరుపులకు ఏమంటారుగా, ఏమిలే నాకు ఎగిరెగిరి పడుతుంది అంటారుగా. ఈ 5 ఏళ్ళన్నా ఉన్నాయి దోసుకోవాలరా, మళ్ళీ రావుగా. వాళ్ళకి తెలుసు మళ్ళీ ప్రభుత్వం అనేది మనకు జీవిత కళ, రాదు రాబోదు. కాబట్టి ఉన్న 5 ఏళ్ళు మొత్తం దోసుకోవాలంతే. నా తరం, నా వెనక నా కొడుకు, నా మనవడు, ముని మనవడు, ఇంతవరకే తప్ప తెలంగాణ రైతు వాడు 10 ఎకరాలు పోయి నష్టపోయాడు, వాడు కనీసం నష్టపరిహారం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఎండిపోయినాయి ఒకసారి అంచనా వేపిద్దాం, ఒక లెక్కలు తీసుకొద్దాం. నీకు గవర్నమెంట్ అధికారులు నీకు అనుసరణలేగా లెక్కలు వేపిస్తే ఇప్పుడు 10 ఎకరాలు రైతు పెట్టిండు, 5 ఎకరాలు పండింది, 5 ఎకరాలు ఎండిపోయింది. 5 ఎకరాలకు నీ ఎంతో కొంత నష్టపరిహారం, ఇప్పుడు అంతలా కొంతైనా సాయం అయిద్దిగా. ఇప్పుడు 10,000 ఒక ₹1,00,000 పెట్టుబడి పెట్టినాడు, నువ్వు ఆర్థిక సాయం 20,000 చెప్పాను, 50,000 చెప్పాను నష్టపరిహారం కింద ఎండాకాలం, ఇప్పుడు ఎండిపోయిన పంటల కింద. అట్లా ఇస్తే రైతు ఎవడన్నా నా ప్రభుత్వం ఉంది నన్ను ఆదుకుండు అనే ఒక ఇంకిత భావం అనేది ప్రజల్లో కలుగుతుంది. ఈ ప్రభుత్వం కాబట్టి ప్రజల్లో రాజకీయ అనుభవాలు, రాజకీయతత్వం, ఈ ప్రభుత్వం అనేది అలాంటి ఆలోచనలు లేకుండా పోతుంది ఈ ప్రభుత్వం కాబట్టి. ఇది చెప్పుకోవడం కూడా దండగానే, ఈ ప్రభుత్వం గురించి చెప్పడం కూడా నోరు జడ వేస్ట్, అనవసరం. ఇది దీనంతా ఆలోచించిండు రేవంత్ రెడ్డి, ఆలోచించిండు కదా రైతుల పట్ల. ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు, లేదంటే రుణమాఫీ చేసిండు, ఇవన్నీ ఆలోచించిండు కదా, చేసిండు కదా ఇవన్నీ. ఇవన్నీ ఇప్పుడు ఊరుకో ప్రభుత్వం చేసినాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పాలన ఏమన్నాడు, రైతుకు 2 సార్లు కాదా రైతు బంధు, 3 సార్లు ఇవ్వాలి, 3 కార్లు పండిస్తున్నారు అన్నాడు. నువ్వు ఏ కారు ఇచ్చినావు? నువ్వు గెలవంగానే ఒక కారు అంటివి, మళ్ళీ దాన్ని వీక్తివి, మధ్యలో మొన్నటిదాకా పైసలు లేవండి. కోకాపేటలో భూములు అమ్ముతుర్రు, ఆయన అమ్ముతుర్రు అంటే మరి నువ్వేం అమ్మినావు? నువ్వు ఎంత అమ్మినావు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఏ రియల్ ఎస్టేట్ కింద నువ్వు గవర్నమెంట్ గెలవంగానే ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చినావు? ఇవన్నీ నీ ఇష్టం వచ్చినట్టు నీ ఆర్థిక నీకు అసెంబ్లీలో పెట్టాల్సిన చర్చేనా? ఏది సినిమా యాక్టరు నాగార్జున గారు ఎన్వకాంక్షన్ వాళ్ళు బఫర్ జోన్ FTLలో ఉందని అన్నావు, అది తీసేయాలి. FTL తీసేసిన గవర్నమెంట్ తన పని దాని పెడు. నీకు అసెంబ్లీలో ఏ సమస్య మేజర్ సమస్య లేనట్టు ఒక ఇండస్ట్రీ ఆడు 2 ఎకరాలు, ఇప్పుడు ఆయన 2 ఎకరాలు కబ్జా చేసిండే, అది FTLలో కూలి తెగిన అందరితో సామాన్య ప్రజలతో పాటు ఆయనది కూడా వెళ్ళిపోయింది. దాన్ని అసెంబ్లీలో పెద్ద మేజర్ ఇదే అని సినిమా యాక్టర్లది కావాల్సింది అసెంబ్లీలో చెప్పుకుంటారు ఎవడన్నా? ప్రజలు ఎట్లా బఫర్ జోన్ రియల్ ఎస్టేట్ దందా నడిచింది, కూలి తెగిన, అది సింపుల్. రైతుల సమస్య మనకు ఎంత వస్తుంది, కేంద్రం నుంచి బడ్జెట్ రావాలన్నా ఎంత రావాలి, ఏడాడ వంపులు ఉన్నాయి, ఏడ వరియలు ఉన్నాయి, ఏడ బ్రిడ్జిలు కట్టాలి, ఏడ ఫ్లైఓవర్ కట్టాలి, రేపు రాబడి ఎట తీసుకురావాలి, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు అట్లా ఆలోచించాలి. కానీ ఈ ఎన్వకాంక్షన్ వాళ్ళు నేను గోలగొట్టినా ఏమిది గదం, ఏదో పిచ్చుకల వ్యవహారం మామూలు ముచ్చాడు తప్ప ఇటువంటి పెద్ద సమస్యల మేజర్ అసెంబ్లీ గుడి లాంటిది. అన్ని సమస్యలు ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది, ప్రతి అసెంబ్లీని ప్రతి పౌరుడు చూస్తాడు, ఏ పార్టీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా. అలాంటిది నువ్వు ఏ మేజర్ సమస్య లేనట్టు ఈ సమస్య తీసుకుపోయి గాడ పెట్టి అసెంబ్లీలో దానికో 2 నిమిషాలు బొక్క, ఈ అంతా ఎక్కడికైతే ఇది వేస్ట్. ఈ ప్రభుత్వం అంతా జీరో. నేను చెప్తున్నా, గాడిది గుడ్డు తప్ప ఏం లేదు. ఇక్కడ తుంగతుర్తిలో ప్రధానంగా కిషోర్ని ఎందుకు ఓడించారు ప్రజలు? కిషోర్ని ఎవరు ఓడించారు ఏం చెప్పారు దాంట్లో సమస్య ఏంటంటే, ఫస్ట్ ఈ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గాదర్ కిషోర్ కుమార్ అనే నాయకుడు ఒక్కటే ఏం చేసిందంటే, మన కార్యకర్త అయినా కాకపోయినా నిరుపేద యువకులు, నిరుపేద ప్రజలు ఎవరైతే ఉన్నా వారి పథకాలు ఏ జడ్పీటీసీ కానీ, ఏ ఎంపీటీసీ కానీ, ఏ బీఆర్ఎస్ కార్యకర్త కానీ ఆపొద్దు. ఆయన పచ్చి కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ లీడర్లైనా వాళ్ళకు చెందాల్సిన కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, వాళ్ళకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ప్రతి ఇంటి, నేను మా ఊళ్ళో కూడా నిజాయితీ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా వాళ్ళ నాన్నలు చనిపోతే, భూమి ఉన్న రైతులు చనిపోతే 5 దగ్గర 20-30 లక్షలు ఇప్పించినాం కిషోర్ అన్నతోటి మేము కొట్లాడి. ఆయన ఈ కార్యకర్త మన పార్టీ కాదు, మన ఇతర వేరే పార్టీ అని ఎన్నడూ చూడలే. కానీ వాళ్ళు ఈరోజు కనీసం అది ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకుంటే కనీసం బీఆర్ఎస్ కార్యకర్తల ప్రజాపాలన రిసిప్ట్లు ఫైల్ కూడా ఉండదంటే చింపేస్తారు.
ఇది ఎక్కడి ప్రభుత్వం? మరి అదే మేము 10 ఏళ్ళకు పరిపాలించినాం కదా. ఏనాడు ఏ ఒక్కది ఏ పెన్షన్ కావాలన్నా ఏది కావాలన్నా ఫస్ట్ మీ అన్నా మమ్మల్ని ఎట్లా ఒత్తిడి చేశారన్నా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మమ్మల్ని బతకనిస్తలేరు అన్నా కూడా కిషోర్ గారు మా అన్నగారు ఒకటే అని చెప్పారు. ఏమన్నారు? ఏ కార్యకర్త వద్దురా, నిరుపేద అయ్యి ఉంటే చాలు పెట్టేసేయండి, పెట్టండి, మీరు ఆపొద్దు అనేది మా ఎమ్మెల్యే గారు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పిన ప్రెస్ మీట్లోనే మొన్న మంత్రి గారు కూడా చెప్పుకుంటారు ఇక కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకే ఫలితాలు. ఇదేందా? ఇది ప్రభుత్వా లేకపోతే నీ పార్టీ మీటింగా? కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు, కాంగ్రెస్ కార్యకర్తలకే వాళ్ళ దాంట్లోనే వాళ్ళ కొట్లాడ అవుతుందిగా. ఇది నామినేటెడ్ పోస్టులు, చైర్మన్ వానకిస్తున్నాం, ఆయన వర్గం ఇస్తున్నాం, నా వర్గం ఇస్తున్నాం, ఇక మా దాకా ఆడొస్తుంది, ఇక ప్రజల దాకా ఆడొస్తుంది, బీఆర్ఎస్ వేరే పార్టీల కాడొస్తుంది, నిరుపేదల కాడొస్తుంది. ఈ అంతా ఉత్తిముచ్చట. నిన్న ఇచ్చిండు కాలువ, నిన్న ఇచ్చిండు, ఆడ ఇసి పెడితే 3 రోజులకు వచ్చింది, మళ్ళీ 3వ నాడు బందే. ఈ కొస్తున్నోడికి నీళ్ళే పోలే. ఎట్లా పరిస్థితి? ఈ పంట ఎట్లా పంతదే? ఇలాంటి అన్నీ ఉద్దరపుకు మాటలు. ఏమన్నా మంది నెచ్చి ఇప్పుడు కాళేశ్వరం ఎస్ఆర్పి నీళ్ళు తక్కువ ఉన్నాయి అందుకే నీళ్ళు ఇస్తలేవని భయం బట్ట కాల్చి మీదేశాడు తప్ప వీళ్ళ కాంగ్రెస్ ఇప్పుడైనా నేను చెప్తున్నానా, ఇప్పుడు నేను చెప్తున్నా, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా, ఇప్పటికీ ఇంకా 10 ఏళ్ళైనా ఇంక 20 ఏళ్ళైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే షద్దర్లో గుంపులనే ముసుగులో గుద్దులాట అంతే. ఒకటే షద్దర్ కింద ఉంటారు అందరూ. వర్షం వస్తుందంటే ఎండగొడుతుందంటే అందరూ ఒకటే షద్దర్ కప్పుకుంటారు, అందరూ పోయి అలానే ఉంటారు. వీని బయటికి తోద్దామా వాని బయట తోద్దాం, ఆ లోపలనే గుద్దుకుంటారు తప్ప మరి ఇంకా మనం ఉన్న మనతో పాటు ప్రజలు అక్కడ ఎండలు దాడుస్తారు, వానలు దాడుస్తారు, ఎండలు ఎంతురు, వాళ్ళని తీసుకొచ్చి మన హక్కున చేర్చుకుందాం అనేది ఉండదు. ఉన్న షద్దర్ గుంపులే వీనిదన్నా వానిదన్నా ఇదే సరిపోద్ది. ఇంకా 100 ఏళ్ళు రాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే వర్గపోరు ఇళ్ళనే. మొన్న ఇప్పుడు వచ్చిందిగా మొన్న మీనాక్షి ఎవరో ఆమె వచ్చిందిగా కేటగిరీ 3 తీరులో చేసిందట. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక టీం, మధ్యలో ఏది గెలిచే ముంగట పార్టీ మారిన కార్యకర్తలు ఒక టీం, గెలిచినాక కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు బి టీం. ఈ మూడు కలిసి 3 కేటగిరీలు ఇచ్చిన ఆ కేటగిరీల ప్రకారం ఏది పదవులు పంచుకుంటూ వస్తుంది. ఇక మరి కష్టపడ్డ నిరుపేద రైతుల కోసం కొట్లాడి రైతు సమాజం చేసిన కార్యకర్తలు ఎక్కడ పోతారు, రైతు సంఘాలు ఎక్కడ పోతాయి, లీడర్లు ఎక్కడ పోతారు, బీసీలు ఏడున్నాయి వరుసగా ఆమె 3 పంచుకుంటా వచ్చిందని అనుకుంటా మీరు చెప్తా ఉన్నారు కదా. మరి రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా అంటే ఏ టీంలో కనిపిస్తుండే? ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు మొన్న ఏమన్నారు, మీకు చాలా వెనకకు వచ్చిన తర్వాత ఆయన కూడా బీటీవీలోకి వస్తాడు కదా, బీటీవీలోకే వస్తాడు, వాళ్ళకి తప్పే ఉంది. కాకపోతే ఆయన అదృష్టం బాగుంది, కిస్మత్ బాగుంది. అప్పుడు పెట్టగా ఎత్తుకో 3 రంగుల జెండా అనే పాట ఫేమస్ అయ్యి జనంలో ఏం తెలియని ఏమంటారుగా. ఇప్పుడు ఉన్నూరు దానికంటే పొరుగురు దాన్ని ముద్దాడ బుద్ధి అయితే జనానికి. ఉన్నూరు దాన్ని ఎంత నిజాయితీగా ఉండాలి మనం నమ్ముతావా? వాడు వెనక సూటు బూట్ వేసుకొని వచ్చి వాడు ఏదో ముచ్చట చెప్పగానే నమ్మిరు, ప్రజలు కూడా అట్నే నమ్మిరు. ఇప్పుడు ఇది దరిద్రం ఏంటంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా అట్టే నమ్మిరు రేవంత్ రెడ్డిని, అట్నమే సీఎం పదవి ఇచ్చారు తప్ప అలా ఏం లేదు, అంత డొల్ల ఏం లేదు, అంత జీరో. ఈయన ఈ 2 నెలల్లో ఈ 6 నెలల్లో బీక్తట్టే ఉంది. నిన్న మొన్న అయితేనే ఉన్నాయిగా, ఈయన తెలకుండా ఆ ఎమ్మెల్యేలు 4 పెట్టుకుంటారు మీటింగ్, ఈయన తెలకుండా వీళ్ళు 10 మంది పెట్టుకుంటారు, వాళ్ళు 5 పెట్టుకుంటారు. ఇప్పుడు ఎప్పుడు నా వెనకమ్మటి ఎవరిని జారిపోతారా అని ఆయనకు గాలం వేసి ఆయన ఎమ్మటి ఎప్పుడు గాలాలు ఉంటున్నాయా ఊసిపోతున్నాయనే చూసుకుంటుంది తప్ప ఇక ప్రజల మీద ఫోకస్ పెట్టి అది చేద్దాం ఇది చేద్దాం అంటే ఆడుంది వాడిని. అది ఇప్పుడు రేవంత్ రెడ్డికి శాఖ ఉంది, ఆయన ముఖ్యమంత్రి, ఏ శాఖలైనా పోవచ్చు అధికారం ఉంటుంది. ఏ శాఖలైనా వాడిని దూసుకొని పోయి ప్రచారం చేయాల్సి వాళ్ళకు కావాల్సిన సమస్యలు పరిష్కరించాలిగా. ఏం లేదు, ఆ శాఖ అప్పగిస్తే నువ్వు వీళ్ళు పెట్టొద్దని ఈ మంత్రులు ఇప్పుడు తండ్రి కింద కొడుకులు, తండ్రి చెప్పినట్టు కొడుకులు ఇంటుంటే ఆ సంసారం అనేది ఆ ఇల్లు అనేది ఒక పద్ధతిలో నడుస్తుంది. తండ్రికి ఎదురు మరి నువ్వు ఆడ కూర్చో మేము చేస్తాం అన్నట్టే ఉంది. ఇప్పుడు మంత్రులందరూ కలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అట్టే చేస్తున్నారు. నువ్వు ఆడ కూర్చో చక్క అసెంబ్లీ పో, నేను నచ్చింది చూసుకో సంతకం పెట్టుకో. మా దాంట్లో మేము ఎవరి పదవి అంది ఎవరి కథ అంది అని అదే మాట్లాడుతారు, అదే నడుస్తుంది. ఈ ప్రభుత్వం అనేది జీరో అవుతుంది, మొత్తం వేస్ట్. ఇది రాబోదు. ఇక సర్పంచులు అన్నారుగా, ఫస్ట్ జెడ్పీటీసీలు ముందు పెడతారు, జెడ్పీటీసీలు గెలవరు, ఎంపీటీసీలు గెలవరు, సర్పంచులు కూడా గెలవరు. కానీ అన్న ఇక్కడ ముఖ్యంగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పుకొచ్చారు కదా మీరు. కానీ ఫస్ట్ టైము బీఆర్ఎస్కి అధికారం ఇచ్చిళ్ళు అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిళ్ళు, తర్వాత మళ్ళీ బీజేపీకి పట్టం కట్టబోతున్నారా మళ్ళీ ప్రజలు? బీజేపీ అది మతతత్వ పార్టీగా మారుతుంది కాబట్టి మేము ఎటువంటి హిందుత్వం అంటే నేను హిందువునే, అది హిందువు కానీ తెలంగాణ కోసం మాత్రం బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ ఈ ఇంటికి కన్న కొడుకు కన్న తండ్రి అయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, ఖచ్చితంగా కొట్లాడుతుంది. ఫుల్ పవర్లో బీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ తన ప్రజలందరినీ తన హక్కున చేర్చుకుంటాడు అంతే.
కేసీఆర్ అనే రోడ్డు కన్న తల్లి తప్పు చేసిన ప్రజలు ఇప్పుడు ఆయనకు ఓటు వేయకుండా తప్పు చేసిన కానీ కన్న కొడుకు మీద కన్న తల్లికి ఎన్నడకు ప్రేమ తగ్గదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బాస్ కూడా తెలంగాణ ప్రజల మీద ఎటువంటి కోపం లేదు. కాకపోతే భ్రమపడ్డరు పోయిర్రు అనే ఒక మంచి తత్వం తప్ప పై నాకు కాదని అలాంటి తత్వం ఎన్నడూ లేదు, ఉండబోదు. మళ్ళీ ప్రజలందరినీ మన కేసీఆర్ గారు హక్కున చేర్చుకోవడం ఖాయం. ఖచ్చితంగా ప్రజలు కూడా మళ్ళీ ఆయనను గుళ్ళె దేవుని లెక్క మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడం తథ్యం. ఇది పక్క.